ఏమండి, ఇలాంటి టైంలో శాంతి పూజలు మంచి జరగడం కోసం వ్రతాల్లాంటివి జరిపిస్తారు కదా, మనం కూడా అలాంటిదేమైనా జరిపిద్దామండి. అలాగే. రాజేష్, అమ్మా, ఏంటి ఏదో పూజలు అంటున్నారు? ఏం పూజలు? అది మేము ఇండియాకి వచ్చి ఇన్ని రోజులైంది కదమ్మా, ఇంట్లో ఏదైనా పూజ జరిపిస్తే బాగుంటుందని వింధ్య చెప్తోంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. వింధ్య, నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు మనం ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేవాళ్ళం. మీరు వచ్చిన దగ్గర నుంచి వ్రతం జరిపించాలని చెప్పి అనుకుంటున్నాం. సమయానికి గుర్తు చేశారు. ఇంకా ఆలస్యం చేయొద్దు. రాజేష్, వెంటనే వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూడు. వింధ్య, ఇంకెందుకు ఆలస్యం? సంధ్యగారు లేకుండా వ్రతం ఎలా ఉంటుంది? మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పు. ఫోన్లో కాదండి, నేను నా కూతురు ఇద్దరం వెళ్ళి ఇన్వైట్ చేసొస్తాం. అత్తయ్య, వ్రతంలో పీటలపైన మీరు, మావయ్య గారు, నేను, రాజేష్, సంధ్య, శ్రీకర్ అందరము కూర్చుందాం. ఎంతమంది కూర్చుంటే అంత మంచిది కదమ్మా. నువ్వు వెంటనే వెళ్ళి వ్రతం గురించి చెప్పు. అత్తయ్య, అనున్ కూడా తీసుకెళ్తాను. తీసుకెళ్ళమ్మా. అను, త్వరగా రామ్మా, మనం సంధ్య దగ్గరికి వెళ్ళాలి. ఏంటి మమ్మీ, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ప్రతిసారి సంధ్య ఇంటికి అంటావేంటి? మీ ఫ్రెండ్ దగ్గరికి నువ్వు వెళ్తే అర్థం ఉంది. నన్నెందుకు మమ్మీ డిస్టర్బ్ చేస్తావు? నేను ఇక్కడ ఆడుకుంటాను. అది కాదు నాన్న, మన ఇంట్లో వ్రతం చేస్తున్నాం. సంధ్య తన ఫ్యామిలీని వ్రతానికి ఇన్వైట్ చేయాలి కదా. నువ్వు కూడా వస్తే బాగుంటుంది. పైగా నువ్వంటే సంధ్య ఆంటీకి చాలా ఇష్టం. నా కోసం ఒక్కసారి రామ్మా, ప్లీజ్. నేను రాను అంటే బలవంతంగా నువ్వే లాక్కెళ్తావు. సరే పద. పద పద. మమ్మీ, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇంట్లో కార్లు పెట్టుకుని నడిపిస్తావేంటి? అయినా నేనెందుకు? నువ్వే ఫోన్లో చెప్పొచ్చు కదా. ఫోన్లో కాదు నాన్న, ఇలాంటి ఫంక్షన్లకి నేరుగా వెళ్ళి చెప్పాలి. అదే సాంప్రదాయం. ఏంటి మమ్మీ, ఏదేదో చెప్తున్నావు? నేను అడవలేను. ఎంత దూరం ఉందమ్మా? పక్క వీధే కదా, కారంటున్నావు. పద. అదిగోమా, ఆటో వస్తుంది. కారు కాకపోయినా ఆటో ఆపు. అది కాదమ్మా, పక్క వీధే కదా. నువ్వు ఆటో ఆపకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతాను. నేను చెప్పేది విను. పక్క వీధికి ఆటో ఎందుకు? అసలు ఏ మాత్రం కూడా నడవలేవా? వద్దని చెప్తున్నాను కదా. లేదు. అరే, ఆటో ఆటో. అంకుల్, కొంచెం మమ్మల్ని డ్రాప్ చేస్తారా? ఆటోలో ప్యాసింజర్ ఉన్నారు, కుదరదు. మేం వెళ్ళేది పక్క వీధికి అండి, ఆటో అవసరం లేదు. సారీ అండి, మీరు వెళ్ళండి. ఏంటను నువ్వు మారవు మమ్మీ. ఎందుకు ఇలా ఇరిటేట్ చేస్తున్నావు? నన్ను ఇలా నడిపిస్తున్నావు. దానికి తోడు అనవసరమైన చోటుకి తీసుకుని వెళ్తున్నావు. వచ్చేసాం కదమ్మా, పక్క వీధే కదా. రా రా. సంధ్య, సంధ్య, సంధ్య. వింధ్య, అను, ఎలా ఉన్నావు? హాయ్. శ్రీజ, వెళ్ళి పాపకి స్నాక్స్ తీసుకురా. అలాగే వదినా. అమ్మ వింధ్య, ఎలా ఉన్నావమ్మా? నీ కూతుర్ని చూసిన ప్రతిసారి నా మనోరాలే గుర్తొస్తుందమ్మా. మా ఇంట్లో కూడా ఈవిడ గారి కడుపున పుట్టిన బిడ్డ ఉండుంటే ఎంతో ఆనందపడేదాన్ని. అమ్మా, నువ్వు మారవా? ఇప్పటికే వదిన బాధలో ఉంటే ఇంకా ఏడిపిస్తావా?
అను తీసుకో అను స్నాక్స్. నాకు ఇవేమీ వద్దు. నా దగ్గర మంచి మంచి స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి. నేను నీకు ఇస్తాను. రా రా తల్లి, నీకేమేమి ఇష్టమో చెప్పు, అవన్నీ నీకు ఇస్తాను. రామ్మా, రా రా రా. ఏంటి శ్రీజ ఇందాకేదో అంటుంది, ఇప్పటికే బాధలో ఉన్నావని అంటుంది. ప్రాబ్లం ఏంటి? అదేం లేదే. లేదు, నువ్వేదో దాస్తున్నావు. శ్రీజ, నువ్వైనా చెప్పు, ఏం జరిగింది? ఏం లేదే, భూమిని మేం దత్తత తెచ్చుకున్నాం. భూమియా? అదేనే, ఆ రోజు ఆశ్రమంలో ఆ, అవును. ఆ పాపని మేం దత్తత తెచ్చుకున్నాం. కానీ ఆ చిట్టి మనసుకి ఏం బాధ కలిగిందో ఏమో, ఈ ఇంట్లో ఉండలేకపోయింది. వెళ్ళిపోలేదు, మా అమ్మే వెళ్ళగొట్టింది. దీనంతటికీ కారణం మా అమ్మే. శ్రీజ, ప్లీజ్, జరిగిందేదో జరిగిపోయింది. ప్రతిదానికి అత్తయ్య మీద నింద వెయ్యకు, ఇంకొదిలేసే. భూమి ఎక్కడుందో, ఎలా ఉందో, తను సేఫ్గా ఉందో లేదో, అది తలుచుకుంటేనే నాకు బాధేస్తుంది. సారీనే, నేను మిమ్మల్ని వ్రతానికి ఇన్వైట్ చేయడం కోసం వచ్చాను. నువ్వేమో ఈ సాడ్ న్యూస్ చెప్పావు. కానీ నీకే ఎందుకు ఇలా జరుగుతుంది? అమ్మ అనే పిలుపు నీకు దూరం అయిపోతుంది. నిజంగా నాకు అమ్మ అని పిలిపించుకునే భాగ్యం లేదేమో. కడుపున పుట్టిన బిడ్డ ప్రాప్తం లేదు, పెంచుకోవాలనుకున్న బిడ్డ కూడా నాకు ప్రాప్తం లేదు. నేనెంత దురదృష్టవంతురాలనే. నీ కూతురు ఎక్కడో బ్రతికి ఉంది. ఇది చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నాను. మాధవిలత ద్వారా నీ బిడ్డని నీ దగ్గరికి చేరుస్తాను. నువ్వు సంతోషంగా ఉండే రోజు తప్పకుండా వస్తుంది. సారీనే, నువ్వు వ్రతానికి నన్ను ఇన్వైట్ చేయడానికి వస్తే నేను బాధపడి నిన్ను బాధ పెడుతున్నాను. నా తలరా తింతే, వదిలే. వ్రతానికి పిలవడానికి వచ్చావు కదా, నేను తప్పకుండా వస్తాను. ఏ రోజు వ్రతం? అది మమ్మీ, ఈ నానమ్మ నాకు చాలా బాగా నచ్చింది. నువ్వెంత బాగా చూసుకుంటావో తను కూడా సేమ్ వాణిలాగే మాట్లాడుతుంది, నన్ను వాణిలాగే చూసుకుంటుంది. ఐ లవ్ యూ నానమ్మ. మా తల్లే, మా తల్లే, నా బంగారు కొండ, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావమ్మా. అమ్మా వింధ్య, నిజంగా మీ అత్తయ్య చాలా అదృష్టవంతురాలమ్మా. కడుపున పుట్టిన బిడ్డ ఇంట్లో ఉంటే నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న అని పిలుస్తూ ఉంటే ఆ ఆనందం చాలా బాగుంటుందమ్మా. మాకు ఆ అదృష్టం లేదులే. అత్తయ్య, మీకు మంచి రోజులు వస్తాయి. దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఇంకేం న్యాయం చేస్తాడమ్మా? పుట్టాల్సింది పోయింది, ఉన్నదేమో ఎక్కడో వదిలేసుకుంది. మమ్మీ, వెళ్ళామా? సంధ్య, శ్రీకర్ గారికి కూడా చెప్పు. శ్రీజ, అత్తయ్య, ఇంట్లో వ్రతం ఉంది, మీరు తప్పకుండా రావాలి. ఉమ్. నేను నీ కూతురు కోసమైనా తప్పకుండా వస్తానమ్మా. టట్టడాయ్. ఎందుకు భూమి భయపడుతున్నావు? మేమేమైనా రాక్షసులమా, దయ్యాలమా? అబ్బా, ఇన్నాళ్ళకి మీ గురించి మీరు భలే చెప్పుకున్నారు. గ్రేట్ మరదలా. సన్నీ, నువ్వు నోరు మూస్తావా?
అమ్మ భూమి, మీకు సన్నీకి చిన్నికి ముగ్గురికి పాస్పోర్ట్లు రెడీ అయిపోయాయి. రేపు తెల్లవారుజామున ఫ్లైట్కి నువ్వు సన్నీ చిన్నీలతో కలిసి దుబాయ్ వెళ్ళబోతున్నావు. అక్కడికి వెళ్ళాక నీ లైఫ్ మారబోతుంది. సన్నీ చిన్ని, మీరు కూడా లగేజ్ సర్దుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అత్త, ఇన్నాళ్లకి మా మీద ప్రేమ చూపించి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నావు. నువ్వు గ్రేట్ అత్త. నీకు మా మీద ఇంత ప్రేమ ఉంటుంది అనుకోలేదు. చిన్ని, ఇన్నాళ్ళు మీ పిన్ని దగ్గర పని చేసి చేసి విసిగొచ్చేసింది. పద వెళ్ళి బట్టలు సర్దుకుందాం. రేపు ఉదయాన్నే మన ప్రయాణం. పద. ఏంటి భూమి ఇంకా అలాగే ఉన్నావు? వాళ్ళు చూడు, దుబాయ్ అనగానే ఎలా ఎగిరి గంతేశారు. నువ్వు కూడా హ్యాపీగా ఉండు. తెల్లవారుజామున వెళ్తున్నాం కదా, మరి మా సంధ్యమ్మని ఎప్పుడు చూడాలి? వెళ్ళే ముందు ఒక్కసారైనా చూడాలని చెప్పాను కదా. ఇప్పుడు టైం లేదమ్మా. సంధ్య దగ్గరకు వెళ్ళడం కుదరదు. దుబాయ్ ముఖ్యమా, సంధ్య ముఖ్యమా? ఈసారి నువ్వు తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు చూపిస్తాను, సరేనా? నువ్వు వెళ్ళి పడుకో. ఉదయాన్నే లేచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. బట్టలన్నీ సర్దుకుని పడుకో. గుడ్ నైట్. అమ్మని చూడకుండా వెళ్ళిపోతున్నాను. కనీసం అమ్మతో మాట్లాడినా బాగుండు. నా ఫోన్ నెంబర్ ఇస్తాను. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేయి. ఆగు చిన్ని, నిజంగానే అత్త ఇంత ఖర్చు పెట్టి మనల్ని దుబాయ్ పంపిస్తుందా? నేను అడగకుండా నాకో పిల్లనిచ్చారు, నువ్వు అడగకుండా నీకో పిల్లనిచ్చారు. ఇప్పుడు అడగకుండానే మన ముగ్గురిని దుబాయ్ పంపిస్తున్నారు. దీని వెనకాల ఏదో ఉందనిపిస్తుంది చిన్ని. అంకుల్, ఏంటమ్మా? వాళ్ళు నేను దుబాయ్ వెళ్లే ముందు సంధ్య అమ్మని చూపిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కుదరదంట కదా. ఒక్కసారి సంధ్య అమ్మతో మాట్లాడతాను. నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేస్తారా? భలేదానివమ్మా. నేను ఆ రోజే మాట్లాడిస్తాను అంటే ఒట్టు పెట్టుకున్నాను అన్నావు కదా. సరే ఉండు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. నా దగ్గర కూడా సంధ్య నెంబర్ ఉంది. ఈ టైంలో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎవరిదై ఉంటుంది? హలో, ఎవరండి? అమ్మా, భూమి, భూమి ఎక్కడున్నావు? ఏమైపోయావు భూమి? నీకోసం ఎంత వెతుకుతున్నామో తెలుసా? నేను రేపు దుబాయ్ వెళ్తున్నానమ్మా. నేను నిన్ను చూసి వెళ్దాం అనుకున్నాను, కానీ కుదరడం లేదు. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా. భూమి, భూమి దుబాయ్ వెళ్ళడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నువ్వెక్కడున్నావు? ఈ ఫోన్ ఎవరిది? భూమి, భూమి, హలో భూమి. ఏం చేస్తున్నావురా? పిచ్చి పట్టిందా నీకు? ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ చేయడమేనా? నిన్నిలా కాదురా, నిన్ను గొంతు పిసికి చంపేయాలి. రేపు ఉదయం ఫ్లైట్ ఎక్కేంత వరకు నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకో.
ఎవరికైనా ఫోన్లు చేసినా కాళ్ళు చేతులు విరుగుతాయి. ఏ చిన్ని, నీ మొగ్గుని కంట్రోల్లో పెట్టుకో. ఏ భూమి, లోపలికెళ్ళి పడుకో. ఉదయాన్నే ఫ్లైట్ ఎక్కాలని చెప్పాను కదా. సంధ్య దగ్గరకు వెళ్ళడం కుదరదని చెప్పాను కదా. వెళ్ళి లోపలికి. వీళ్ళేంటి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, భయపెడుతున్నారు? వీళ్ళు మంచివారే కదా, ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏదో జరుగుతుంది. వీళ్ళు దుబాయ్ వంకతో ఏదో చేయబోతున్నారు. నాకేదో అనుమానంగా ఉంది చిన్ని. నాకు అదే అనుమానంగా ఉంది సన్నీ. మమ్మీ, నువ్వేం కంగారు పడకు. రేపు ఉదయం కల్లా వాళ్ళ ముగ్గురిని దుబాయ్కి పంపించేస్తాం కదా. ముగ్గురిని కాదు, భూమి మాత్రమే వెళ్తుంది. ఇదెక్క ట్విస్ట్ మమ్మీ. సన్నీ చిన్ని వెళ్ళకపోతే భూమి ఒకతే దుబాయ్లో ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడుంటుంది? ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు, వదిలే. రేపు ఉదయం భూమిని ఫ్లైట్ ఎక్కించేంత వరకు నన్నేమీ అడగద్దు, విసిగించద్దు. మా అమ్మ నా దగ్గర ఏదో దాస్తుంది. ఏమై ఉంటుంది? సంధ్య, ఏం జరిగింది? భూమి భూమి ఫోన్ చేసిందండి. భూమి ఫోన్ చేసిందా? అవునండి. తను దుబాయ్ వెళ్తుందంట. దూరంగా వెళ్తున్నానని ఏదేదో మాట్లాడింది. ఎవరి నెంబర్ నుంచి ఫోన్ చేసింది? మళ్ళీ ఒకసారి చెయ్యి. చేస్తూనే ఉన్నానండి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకేదో భయంగా ఉందండి. చిన్న పాపని దుబాయ్ పంపిస్తున్నారంటే తను ఖచ్చితంగా ఏదో ప్రమాదంలోనే ఉంది. తనతో మాట్లాడేలోపు ఏవో గట్టిగా అరుపులు వినిపించాయి. వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. తనని ఏమార్చి దేశం దాటిస్తున్నారు. తను ఖచ్చితంగా ప్రమాదంలో ఉందండి. నా కూతురు నేను కాపాడుకోవాలి. మనం వెంటనే వెళ్ళి భూమిని కాపాడుకుందామండి. పదండి. రేయ్, మీరు మార్రా? ఎంత చెప్పినా వినరా? మన బిడ్డ కాదని ఎంత చెప్పినా సరే ఇంత రాత్రి వేళ పరిగెడుతున్నారేంటి? మీకేమన్నా పిచ్చి పట్టిందా? అత్తయ్య, మీ కడుపును పుట్టిన కూతురైతే మీరు ఇలాగే మాట్లాడతారా? మాట్లాడనమ్మా. కానీ భూమిని కడుపున పుట్టిన కూతురా కాదు కదా. నువ్వేమన్నా 9 మాసాలు మోసి కన్నావా? లేదు కదా. వచ్చింది పోయింది. దాని రాత ఎక్కడుంటే అక్కడికి వెళ్తుంది. ఆ దుబాయ్ ఏంటో అవన్నీ వదిలేండి. ఆ పిల్ల వచ్చినప్పటి నుంచి మనకు సమస్యలు తప్ప సంతోషాలే లేవు. ఇప్పటికీ ఆ పిల్ల వల్ల ఎప్పుడు మన ఇంటికి రాని పోలీసులు కూడా రావడం జరిగింది. నాకు తెలిసి ఆ పిల్ల దురదృష్ట జాతకురాలు. ఇష్టం లేదని వెళ్ళిపోయింది. వదిలేసుకోండి. నేను అలా వదిలేసుకోలేనత్తయ్య. నేను భూమిని 9 మాసాలు మోసిన తల్లిని కాకపోవచ్చు, కానీ భూమితో గడిపిన 4 రోజులు తను నా కడుపున పుట్టి దూరమైన బిడ్డలాగే అనిపిస్తుంది. తన అమ్మెవరో తెలీదు, నాన్నెవరో తెలీదు, కానీ అది నా కోసమే పుట్టిందనిపిస్తుంది. అలాంటి పాప నా కడుపును ఎందుకు పుట్టలేదా అనిపిస్తుంది. అత్తయ్య, మీరు నన్ను తిట్టినా కొట్టినా నేను ఆగలేను. 2 పిల్లల్ని దూరం చేసుకున్న తల్లిని మరో బిడ్డని దూరం చేసుకోలేకపోతున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. పదండి. శ్రీకరం, అమ్మా, నువ్వు ఒక తల్లివే కదమ్మా. ఒక తల్లి బాధ ఇంకో తల్లికే తెలుస్తుందంటారు. ఒక తల్లిగా, సాటి ఆడదానిగా
వదినలోని అమ్మతనాన్ని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావమ్మా? ఎందుకు రోజు రోజుకి విలన్గా మారిపోతున్నావు? ఎందుకంటే ఆ అమ్మతనాన్ని ఏ అమ్మ అమ్ముకోదు కనుక, ఆ అమ్మతనాన్ని ఏ అమ్మ వదులుకోదు కనుక. నువ్వెన్నిసార్లు అడిగినా నేను ఒక్కటే చెప్తాను. మీ వదిన కడుపున పుట్టిన కవల పిల్లల్లో ఒక బిడ్డ చనిపోతే ఇంకో బిడ్డని ఎవరికో ఇచ్చింది. ఆ బిడ్డని తిరిగి తెచ్చుకుని ఆ బిడ్డ మీద తన మమకారాన్ని చూపించుకోమను. సంబంధం లేని ఈ భూమి గిమి మీద కాదు. ఎప్పుడు చూసినా ఇదే పాట పాడుతుంది. లేదు లేదు అంటే ఉంది ఉంది అంటుంది. ఎలా చెప్తే అర్థమవుతుందో ఏంటో. భూమిని మేం దత్తత తెచ్చుకున్నాం. ఆ చిట్టి మనసుకి ఏం బాధ కలిగిందో ఏమో ఈ ఇంట్లో ఉండలేకపోయింది. వింధ్య, ఏం ఆలోచిస్తున్నావు? సంధ్య గారి ఇంటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నావేంటి? ఏం జరిగింది వింధ్య? ఏమండి, సంధ్య దగ్గరున్న భూమి మిస్ అయిపోయిందంటండి. మర్యాదగా పాపని దత్తత తీసుకోవాలనుకున్నది ఎవరో ఏంటో చెప్పండి. నా దగ్గర ఫైల్ ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. భూమిని మౌనిక రాధిక ఇద్దరూ కలిసి దుబాయ్ పంపిస్తున్నారు.